ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, ధవలవర్ణుడ, రత్నవర్ణుడ, 10,000 అతికాంక్షణీయుడ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా. మీ కృప కొరకు స్తోత్రాలు, మీ ప్రేమ కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన దినదిన ఉన్నతమైనటువంటి వాత్సల్యతో మీరు నింపుతూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరొక దేవామర్తండి దినాన వేకువజామున మీ వైపు చూడడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యం కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవామర్తండి ప్రభా, నాయన మీ నామాన్ని స్తుతించడానికి, స్మరించడానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి మాకు ఇస్తున్నటువంటి మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవామర్తండి నాయన, ఇదిగో ప్రభా, మీరు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారం తలంచుకొని వేకువజామున దేవా ప్రభా యొక్క ఉదయ కాలంలో నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం. ఇదిగో అలాగ 91వ కీర్తన చదువుకునే సమయం అంతటి కూడా మా కొరకు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీ దేవా, మీ వాక్యంలో ఉండేటువంటి దేవా వాగ్దానాలు దేవా మా పక్షంగా మొత్తాన్ని మీరు గొప్పగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. కృప చూపించండి, సహాయం చేయండి. దేవా విషయాల్లో సహాయం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సమస్త విషయాలు కృప చూపించి దేవా మా యొక్క ప్రతి అక్కర అవసరతలు మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇదిగో ప్రభా ముందున్న సమయం అంతటినీ మీకు అప్పచెప్తూ ఉండగా మీరు ఆశీర్వదించి దీవించమని, మా కొరకు ప్రభా ఈ కొద్దిపాటి సమయాన్ని దేవా దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. 234వ పాట పాడుకుందాం. యేసు ప్రభువు ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతం స్తుతించుడి, అందరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు పూజనుల దేవు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి. యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహమును భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక
నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదును. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్నప్పుడులరా మన మధ్యలో దజంటాలు బానాటి గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మరొకసారి మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. కీర్తనల గ్రంథంలో 18వ కీర్తన 1వ వచనం చదువుతున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మరొకసారి చదువుతాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగలిగిన మా రక్షక, సర్వబల సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం మాకు అనుగ్రహించిన చురుకైన మెలకువ కొరకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రవేశించే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రములు. వేకు నేను ఈ సన్నిధిని వెతుక్కుంటూ మీ ఒక దర్శనం చేసుకోవాలని ఆశతో మీ సన్నిధికి వచ్చిండగా మా ప్రభా, మా తండ్రి, ఈ యొక్క సమయం అంతటిని మా కొరకు దీవించండి. మా ప్రభా, మీరు మాతో మాట్లాడండి. మీ స్వరమును మాకు వినిపింప చేయండి. మా తండ్రి, నీ మార్గాలను మాకు బోధించండి. మీ చిత్తం ఏంటో మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీ యొక్క కృప చొప్పున తండ్రి ఈ దినం కొరకైన చక్కని నడిపింపు, మా ప్రభు మంచి గైడ్ లైన్స్ నీ వాక్యం ద్వారా మీరు అనుగ్రహించమని, నీ దాసురాలైన నన్ను కనికరించి నీ కృప చొప్పున బలపరిచి నీ చేతి పనిముట్టుగా వాడుకుని మహిమను పొందుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క బలమును గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. భక్తుడైన దావీదు తాను ఈ కీర్తన వ్రాస్తూ దేవుణ్ణి తన బలముగా పిలుచుకుంటున్నాడు. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, లేక యెహోవా నా బలమా, లార్డ్ యు ఆర్ మై స్ట్రెంగ్త్ అని ప్రభువుని పిలుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి తాను ఒక బలముగా, లేక దేవుణ్ణి తన బలముగా గుర్తిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఉదయకాల సమయంలో దేవుని యొక్క బలమును గుచ్చి, బలమయ్యున్న దేవుని గుచ్చి, ఆ దేవుని యొక్క బలము మనల్ని ఎలాగో బలపరుస్తుంది, ఆ దేవుని యొక్క బలమును మనము కూడా భక్తులలాగా, మరి దావీదులాగా, మరి ఇతరుల్లాగా మనం కూడా క్లెయిమ్ చేసి, అడిగి, ఆశించి, విశ్వసించి పొందగలమా అనేది దేవుని వాక్యంలో నుంచి మనం పరిశోధించబోతున్నాం. చూడండి, కొన్ని వచనాలు మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుంటూ వెళ్తాం, చదువుకుందాం. కీర్తన 59:17 వచనం. ఈ 59వ కీర్తన కూడా మరి దావీదే రాశాడు. 59వ కీర్తనలో ఆఖరి మాట, ఆఖరి లైన్ ఇలాగుంది: నా బలమా నిన్నే కీర్తించెదను. దేవుణ్ణి తన బలముగా పిలుచుకుంటున్నాడు. మై స్ట్రెంగ్త్ అని దేవుణ్ణి తాను అంటున్నాడు. నేను నిన్నే కీర్తించెదను. అదే అధ్యాయం 16వ వచనంలో నీ బలమును గూర్చి నేను కీర్తించెదను అంటాడు. అదే అధ్యాయం 9వ వచనంలో నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను అంటాడు. దావీదు యొక్క లైఫ్, తన జీవిత దినాలు, తాను ప్రయాణించిన మార్గం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మంచి వృద్ధాప్యంలో తాను చనిపోయాడు. తన యొక్క 70 సంవత్సరాల 80 సంవత్సరాల తన జీవిత యాత్రలో దేవుణ్ణి తన బలముగా తాను గుర్తిస్తూ వచ్చాడు. దేవుని ద్వారా తాను బలము పొందుతూ వచ్చాడు. దేవుడు తనకిచ్చిన బలము చొప్పున తన లైఫ్ లో వచ్చిన చాలా సిచ్యుయేషన్స్, చాలా భయంకరమైన ఘోరాతిఘోరమైన పరిస్థితులను కూడా తాను ఎదుర్కోగలిగాడు, విత్స్టాండ్ కాగలిగాడు. వాటిని అధిగమించి తాను ముందుకు సాగి వెళ్ళగలిగాడు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి మనముగా ఎవరికి వాళ్ళము, యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ ఫ్యామిలీ, మరి మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను, మనం వెళ్తున్న మార్గంలో మనకు కావలసిన స్టామినా, స్ట్రెంగ్త్, ఆ బలం అనేది దేవుడు మనకు అనుగ్రహించగలడు. ఎందుకంటే ఆయన సర్వ బల సంపన్నుడు అనే విషయాన్ని ఉదయకాలం మనం గమనించబోతున్నాం. 68వ కీర్తనలో చక్కని మాట 28వ వచనంలో ఉంటుంది. ఇది ఒక సంవత్సరం దేవుడు నాకు వాగ్దానంగా ఇచ్చాడు. 68వ కీర్తన
28వ వచనం, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవుడు మనందరి విషయములలో చక్కని ఆయన నియమాలు, లేకపోతే కొన్ని ఆయన హీ వాంట్స్ టు డూ సంథింగ్, కొన్ని కార్యాలు ఆయన చేయాలనుకుంటున్నాడు, కొన్ని పనుల కొరకు ఆయన మనల్ని నియమించాలనుకుంటున్నాడు, ప్రత్యేకించుకోవాలనుకుంటున్నాడు. అందులో ఒక మాట ఏంటంటే, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించున్నాడు. మన దేవుడు మనకు బలము కలుగు చేయాలనుకుంటున్నాడు. మన దేవుడు మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. మన దేవుని యొక్క బలముతో మనం నడవాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన వారులారా, చాలాసార్లు మనం మన ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద ఆధారపడుతుంటాం, లేకపోతే మన యొక్క మెంటల్ స్టామినా మీద ఆధారపడుతుంటాం, లేకపోతే నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని బిడ్డను కాబట్టి, విశ్వాసం కాబట్టి, ఐఎమ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ కాబట్టి ఈ యొక్క ఆత్మీయమైన బలముతో నేను సాగి వెళ్ళవచ్చు అనుకుంటూ ఉంటాము. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆల్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ ఈస్ గాడ్. మన యొక్క బలానికి మూలము, మన బలమునకు నిధి ఆయనే. బలమునకు నిధి అయిన ఆయన దగ్గర నుంచే మనము ఫిజికల్ స్ట్రెంగ్త్ కానివ్వండి, మెంటల్ స్ట్రెంగ్త్ కానివ్వండి, ఫిజికల్ స్ట్రెంగ్త్ కానివ్వండి, మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం, మనం తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన బలం కొరకు అన్ని రంగాలలో అన్ని విధాలైన స్టామినా కొరకు, స్ట్రెంగ్త్ కొరకు, స్ట్రాంగ్ గా ఉండడం కొరకు మనం ప్రభు మీద ఆధారపడవలసిన వారంగా ఉన్నాం. ఒక మాట జ్ఞాపకం వస్తా ఉంది నాకు. పాత నిబంధనలో ఏలియా చాలా గొప్ప కార్యాలు చేశాడు. రోషము కలిగిన దేవుని ప్రవక్త, ఆ ఇశ్రాయేల్ రాజైన ఆహాబ్ ముందు నిలబడి ఎన్నో సవాళ్లు విసిరిన ఆ దేవుని ప్రవక్త ఒక టైం వచ్చేటప్పటికి తాను హీ బికేమ్ వీక్, చాలా బలహీన పడిపోయాడు. రాజుల గ్రంథంలో మనం ఆ భాగాన్ని చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో తాను సొక్కిపోయి, ఆ బలహీన పడిపోయి, భయపడిపోయి, కేవలము యెజెబెలు విసిరిన ఒక బాణం, యెజెబెలు విసిరిన ఒక సవాల్కి తెల్లవారేటప్పటికల్లా నేను ఏలియాను భూమి మీద ఉండకుండా చేసేస్తాను అన్న ఒక్క మాటకి భయపడిపోయి ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా డల్ అయిపోయాడు. చాలా ఇంకా అనుకున్నాడు, చచ్చిపోతాను అనుకున్నాడు. ఊరికే పోయి ఆ బద్రి వృక్షం మీద కింద ముడుచుకుని పడుకున్నా కానీ వెళ్ళిపోతాను నేను, అంత వీక్ అయిపోయాడు. డెడ్లీ వీక్. అంత మట్టుకు చాలును, ఇంక నేను మరణం అయిపోతాను అనుకుంటే దేవుడు తన దూతను పంపించాడు ఏలియా దగ్గరికి. పండుకొనున్నాడు, మరణాపేక్షతో పండుకొనున్నాడు. ఇంక నాకు ఏం వద్దు, చచ్చిపోతాను, ఇంక అంతకు మించి ఇంకేం లేదు, నెక్స్ట్ ఆప్షన్ అనుకుంటున్న ఏలియా దగ్గరికి దేవుని దూత వచ్చి తట్టి లేపి అంటుంది, లేచి తిను. తన తలెత్తి చూస్తే తన తల దగ్గర చక్కగా కాల్చబడిన రొట్టెలు, ఒక నీళ్ళ బుడ్డి ఉందంట. లేచి తిను, ఈ బలముతో నీవు 40 దినాలు నడవలసింది. నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నేను నిన్ను బలపరిచి నేను నిన్ను నడిపించబోతున్నాను, నీ చేత నేను బలమైన కార్యాలు చేయించబోతున్నానని చెప్పి బలహీన పడిపోయిన ఏలియాను దేవుడు బలపరిచి అద్భుతాశ్చర్య కార్యాలు తన ద్వారా జరిగించాడు. ఆ తర్వాత మనం ఏలియాను గుర్తు చేసుకుంటే అసలు మరణమే చూడలేదు. మరణాపేక్షతో ఉన్న తాను చచ్చిపోవాలని ఆశించిన ఏలియాకు దేవుడు అసలు మరణాన్ని రాయలేదు, మరణాన్ని విధించలేదు. ఆకాశంలోనికి అగ్ని రథాలు, అగ్ని గుర్రాల మధ్యలో సుడిగాలిలో ఆయన కొనుక్కోబడ్డాడు. ప్రియమైన వారులారా, అవర్ గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మన దేవుడు మన బలమై ఉన్నాడు. హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. ఆయన మన కోసం ఏమన్నా చేయగలడు. ఆయన మనల్ని ఏ విధంగా అయినా బలపరచగలడు. ఒకవేళ నువ్వు శారీరకంగా బలహీనంగా ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు మానసికంగా, నీవు ఆధ్యాత్మికంగా, నీవు ఆర్థికంగా, నీవు కుటుంబ పరంగా, నీవు ఉద్యోగ పరంగా, నీవు ఏ రీతిగా బలహీనంగా ఉన్నా గానీ మన దేవుడు బలమైన దేవుడు, మన దేవుడు బలపరిచే దేవుడు అని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ సమూయేలు యొక్క తల్లి అయిన హన్న ఒక చక్కని పాట పాడి ప్రభువును స్తుతించింది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. ఆ భాగంలో తాను కొన్ని మాటలు మాట్లాడుతా ఉంది. చాలా తాను మెంటల్ గా వీక్ అయిపోయింది. తన యొక్క సవితి అయిన పెనిన్న తన పిల్లలతో హ్యాపీగా ఉంటా ఉంటే హన్న చాలా మానసికంగా బలహీన పడిపోయింది, చాలా దురదశలోకి వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లో తాను ఆ షీలోహులో ఉన్న దేవుని మందిరంలోనికి వెళ్ళి విపరీతంగా ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నది. దేవుడు తనకు బలం ఇచ్చాడు, దేవుడు తనకు శక్తి ఇచ్చాడు, సత్తువిచ్చాడు. ఆ మరుసటి ఏట తనకు సమూయేలు పుట్టాడు. తను పిల్లవాడు పాలు విడిచిన తర్వాత దేవుని మందిరాన్ని తెచ్చి పిల్లవాడిని దేవుని మందిరంలో ప్రతిష్ఠించి వదిలి వెళ్ళిపోద్ది. అప్పుడు తాను రాసిన ఒక పాట, తన నోట వచ్చిన ఒక పాట లాంటి విజ్ఞాపనలోని పాట స్థుతిలో తను కొన్ని మంచి బలమైన మాటలు చెప్తుంది. అంటుంది 2వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను.
వన్స్ ఐ వాజ్ వెరీ వీక్, చాలా వీక్ అయిపోయాను. అసలు ఏ రకమైన బలము లేని శక్తిహీనమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు యెహోవా యందు నాకు బలము, మహాబలము కలిగెను అని రాస్తా ఉంది. అంత మాత్రమే కాకుండా అదే పాటలో 10వ వచనంలోకి రండి. 10వ వచనంలో మరి ఆఖరి లైన్ లో అంటది, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను ఎవరిని నియమించుకున్నాడో వారికి, వాళ్ళు దే మే బి కింగ్స్, వాళ్ళు రాజులు కావచ్చు, దే మే బి అనాయింటెడ్, వారు అభిషేకించబడిన వారు కావచ్చు, వారికి ఆయన బలమిచ్చేవాడు. తాను నియమించిన రాజుకు ఆయన బలమించును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగొచ్చేయను. దేవుని యొక్క బలమును గురించి అన్న రాస్తా ఉంది. నా దేవుని యందు మహాబలమున్నది, నా దేవుని యొక్క అధిక బలమున్నది. తాను నియమించిన రాజునకు బలమిస్తాడు, తాను అభిషేకించిన వానికి అధిక బలము. ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్, మన బలానికి మూలమైన దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని బలపరిచే దేవుడు మనకున్నాడు. ఆయన ఇచ్చే మహాబలము చొప్పున, అధిక బలము చొప్పున మన జీవితంలోకి రాబోతున్న ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొందాం. ఎంతో ధైర్యంగా వాటిని మనం అధిగమిద్దాము, అధిగమించవలసిన వారంగా ఉన్నామనేది దేవుడి ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 29వ కీర్తన 11వ వచనం చూడండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఆయన బలమునకు మూలమై ఉన్నాడు, ఆయనే బలమై ఉన్నాడు. అయితే ఆయన తన ప్రజలకు బలము ఇచ్చేవాడుగా దేవుడు ఉన్నాడు. ఆయన తన ప్రజలకు బలము అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, అనుగ్రహించటంలో ఐశ్వర్యవంతుడు. హీఈస్ రిచ్ ఇన్ గివింగ్, అనుగ్రహ ఐశ్వర్యములో నుండి అని రాయబడి ఉంటుంది. ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఆయన అనుగ్రహ ఐశ్వర్యములో నుండి ఆయన తన ప్రజలకు తన బలమును ఇచ్చేవాడు. ఈజ్ రిచ్ టు గివ్ us స్ట్రెంగ్త్. బలమిచ్చుటలో, ఆయన అనుగ్రహించుటలో ఐశ్వర్యవంతుడు కనుక ఆయన తన ప్రజలకు బలం ఇస్తాడంట. హబక్కు గ్రంథంలో కూడా మాట గుర్తొస్తా ఉంది. ఆఖరి అధ్యాయం 15వ వచనం. హబక్కు అంటున్నాడు, చాలా డిసప్పాయింటింగ్ సిచ్యుయేషన్స్ లో తాను ఉన్నాడు, నిరాశతో కూడిన నిరీక్షణ లేని పరిస్థితిలో తానున్నాడు. అయితే తాను ప్రభు వైపు చూస్తూ బలం తెచ్చుకుంటూ అంటున్నాడు 18వ వచనం, 3:18, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువగు యెహోవాయే నాకు బలం. హీఈస్ మై స్ట్రెంగ్త్. ఆయన నాకు బలము, ఆయన నాకు బలము అనుగ్రహించేవాడు. పరిస్థితులు ఏమీ బాగాలేదు. అంజూరపు చెట్లు పూయట్లేదు, ద్రాక్ష చెట్లు ఫలించట్లేదు, ఒలీవ చెట్ల కాపు లేదు, చేనులో పైరు పంటకు రాలేదు, గొర్రెలు దొడ్డిలో లేవు, సాలలో పశువులు లేవు. ఇవన్నీ వింటా ఉంటే, చూస్తా ఉంటే చాలా నిస్సత్వం వచ్చేస్తుంది నా శరీరంలో. అయినను ప్రభువు యెహోవా నాకు బలము అని నేను ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆ మాట గుర్తు రాగానే నా కాళ్ళు లేడి కాళ్ళ వలె మారిపోయినాయి. ఎత్తైన ఉన్నతమైన స్థలాలకి ఆయనే నా బలమై ఉన్న దేవుడు నన్ను నడవ చేస్తాడు. బలమైన దేవుణ్ణి మన జీవితాలకు ప్రభువుగా మన హృదయాలలో ఆయన ప్రతిష్ఠించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆయన మన హృదయాల్లో, మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం ఎంతో ధైర్యంగా ముందుకు సాగి వెళ్ళగలం. ఈ ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని నుంచి బలముని ఎలాగో పొందగలడు. ద వేస్ టు ఎక్స్ట్రాక్ట్ గాడ్ స్ట్రెంగ్త్. దేవుని బలాన్ని ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ ఎలాగో తన జీవితంలో తాను అందుకోగలడు, పొందగలడు అనే విషయాలు మనం ఆలోచన చేయబోతున్నాం. కొన్ని అంశాలు, సుమారుగా ఒక 6 అంశాలు మనం ఆలోచన చేయబోతున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనంలో మరి దేవుని బిడ్డలకి ఎలాగో బలం వస్తుందో అక్కడ రాయబడింది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. ఈ 32వ వచనంలో నేను అవసరమైన భాగాన్ని చదువుతాను. కొంచెం మీరు మీ శ్రద్ధగా మీ వాక్యంలో చూడండి. అందులో రాయబడిన మాట ఏంటంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. తమ దేవుని ఎరుగువారు బలము కలుగుతుంది. ఎవరికి బలము కలుగుతుంది? దేవుడు బలవంతుడే. ఆ బలము ఎలాగో నీవు పొందగలవు. ఆ బలము నీకు ఇవ్వడానికి దేవుడు నియమించున్నాడు. నియమించబడిన ఆ బలాన్ని నీ జీవితంలో నీవు అందుకోవాలంటే, పొందుకోవాలంటే, యు నీడ్ టు నో గాడ్ హూ హీ ఈస్. ఆయన ఎవరై ఉన్నారో, ఆయన ఏమై ఉన్నాడో నీవు ఎరిగిన వ్యక్తివిగా ఉండాలి. ఎవరు తమ దేవుని ఎరిగిన వారుగా ఉంటారో వారు బలము పొందుతారు. నిజమే. మనం ఎవరి మీద ఆధారపడబోతున్నామో, మనం ఎవరిని ఆశ్రయించబోతున్నామో, మనం ఎవరిని వెళ్ళి అర్థించబోతున్నామో ఆ వ్యక్తి యొక్క, లేక ఆ దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క మహోన్నతమైన స్థితి మనకు తెలిస్తే కదా మనం ఆయన ఆశ్రయించగలము, మనం ఆయన అడగగలము, మనం ఆయన పొందగలము. కనుక వీ నీడ్ టు నో అవర్ గాడ్.
మనం మన దేవుణ్ణి ఎరుగవలసిన వారం. గలతీ పత్రికలో ఉంటది 4వ అధ్యాయంలో ఉంటది, ఒకప్పుడు మీరు అసలు దేవుని ఎరుగని వారు. యు డు నాట్ నో హూ ఈస్ గాడ్. దేవుడు అంటే అసలు మీకు తెలియదు. గలతీ సంఘంలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి పౌలు గారు రాస్తున్నాడు, ఒకప్పుడు మీరు దేవునిని ఎరుగని వారు, అయితే ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారని గలతీ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఒకప్పుడు మనకు దేవుడు తెలవడు, కానీ ఇప్పుడు మనకు దేవుడు తెలుసు. అంతేకాదు, ఇప్పుడు మరి స్పష్టంగా మనం దేవుని చేత ఎరగబడిన వారము. మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనమేంటో తెలియని కొన్ని సెక్షన్స్, మన హృదయపు లోతుల్లో ఉన్న కొన్ని భాగాలు దేవుడు పూర్తిగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు మనము దేవుని ఎరిగిన వారంగా ఉన్నాం. మనము దేవుని ఎరిగితే మనం దేవుళ్ళలో బలపడతాం. ఏ సిచ్యుయేషన్ వచ్చినా వీ కెన్ బి స్ట్రాంగ్, బలంగా ఉండగలం. తమ దేవుని ఎరుగువారు బలమైన కార్యాలు చేస్తారు. 1 సమూయేలు 17వ అధ్యాయంలో కనుక మనం వెళ్తే, బాలుడైన దావీదు, తనను గూర్చి బాలుడైన దావీదని రాయి, నీవు బాలుడివే అని అంటాడు రాజైన సౌలు. తన అన్నదమ్ములు, సైన్యంలో ఉన్న అన్నదమ్ముల యొక్క యోగక్షేమాలు విచారించడానికి తండ్రి చేత పంపబడ్డాడు. అక్కడికి వచ్చేటప్పటికి సిచ్యుయేషన్ ఏంటంటే, ఫిలిస్తీన్ల పక్షంగా ఫిలిస్తీయుడైన గొల్యాత్ అంటున్నాడు, 40 రోజుల నుంచి సవాలు చేస్తున్నాడు ఏలాలోయలో. దానిని సాక్షిగా పెట్టుకొని ఏలాలోయ దగ్గర అంటున్నాడు, రోజు వస్తున్నాడు, సవాలు చేసి వెళ్తున్నాడు, మీలోంచి ఒకళ్ళు రండి, నాలోంచి ఒకళ్ళుగా నేను వస్తాను, ఇద్దరం పోరాడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు అని వస్తున్నాడంట. సవాలుకి భయపడిపోయి ఇశ్రాయేల్ ఎవరికి వాళ్ళు పారిపోతున్నారు. సౌలు రాజు సహా తన గుడారంలో పోయి దాక్కున్నాడు, భయపడిపోయారు. అటువంటి పరిస్థితుల్లో దావీదు వచ్చాడు తన అన్నదమ్ముల యొక్క యోగక్షేమాలు విచారించడానికి. అక్కడున్న సిచ్యుయేషన్ అంతా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, చూడండి, ఆ మాట చదువుకుందాం. 1 సమూయేలు 17:26. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వానిని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగిస్తాను, తొలగించిన వానికి బహుమతి ఏమిస్తారు అని అడుగుతున్నాడు. తను ఎవరిని సేవిస్తున్నాడో, తను ఎవరిని నమ్ముకున్నాడో, ఆ దేవుడు ఏంటో తనకు తెలుసు. తన దేవుని ఎరిగిన వాడుగా దావీదు అంటున్నాడు, జీవము గల దేవుడు, లివింగ్ గాడ్, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్న ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఇతన్ని చంపడం ఎంత విషయం, అది చాలా అల్పమైన విషయం. ఎందుకో తెలుసా, ఇతడు ఒక ఫిలిస్తీయుడు, ఇతడు సున్నతి లేనివాడు, ఒక నిబంధన లేనివాడు. ఇతను ఢీకొంటుంది లివింగ్ గాడ్ తో, విత్ ద ఆర్మీ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవము గల దేవుని సైన్యంతో ఢీకొని పోతున్నాడు, దెబ్బకు పడగొట్టేస్తాను. ఐ నో మై లార్డ్, నా దేవుడు ఎవరో నాకు తెలుసు. మై గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్, నా దేవుడు జీవం గల దేవుడు. చాలా పెద్ద సవాలు విసిరాడు. సౌలు ముందుకు తీసుకుని వెళ్ళబడ్డాడు. సౌలు అడుగుతున్నాడు, ఏం బాబు, ఏం చేస్తావు, ఎలా చేయగలను? జీవం గల దేవుడు నా పక్షంగా ఉన్నాడండి. సింహాలను, నా గొర్రె పిల్లలను అటాక్ చేయడానికి వచ్చిన సింహముల యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు, ఈ ఫిలిస్తీని బలము నుండి, చేతి నుంచి నన్ను రక్షించడా? ఐ కెన్ సేవ్ మై సెల్ఫ్, ఐ కెన్ సేవ్ మై పీపుల్. నా ప్రజలను నేను రక్షిస్తాను, నన్ను నేను రక్షించుకుంటాను. ఎందుకంటే ఆ జీవం గల దేవుడు సింహముల నోటి నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను వెళ్ళాడు. యుద్ధాయుధాలు లేకపోతే వద్దన్నాడు, మొత్తం తీసి అవతలేశాడు. వడిసెలు 5 రాళ్లు తీసుకున్నాడు, తన వడిసెల్లో తన జేబులో వేసుకున్నాడు. అందులో ఒకే ఒక రాయి, మొదటి రాయితోటి వడిసెల్లో ఆ రాయి పెట్టి తిప్పి తిప్పి కొట్టి వేశాడు. ఒకే ఒక రాయికి. చాలా ఎత్తున్న వ్యక్తి, చాలా హైట్ ఉన్న ఈ యొక్క గొల్యాతు దెబ్బకు నేలకు పడిపోయినట్టుగా మనం చూస్తాము. 6 మూరల జానెడు ఎత్తు మనిషి, అంత గొప్ప ఎత్తు మనిషిని నేల కరిపించాడు. ఏంటి కారణం? తన దేవుణ్ణి గూర్చిన ఆ అవేర్నెస్, తన దేవుణ్ణి గూర్చిన రెవల్యూషన్, తన దేవుని గూర్చిన ప్రత్యక్షత తను బలపరచు. ప్రియమైన వారలారా, we should know whom we are serving, we should know whom we are trusting. మనం ఎవరిని నమ్మామో, మనం ఎవరిని సేవిస్తున్నామో, మనం ఎవరిని ప్రార్థిస్తున్నామో, స్తుతిస్తున్నామో, ఆరాధిస్తున్నామో, ఆ దేవుడు మనకు తెలిస్తే, ఆ దేవుడు మనకు అర్థమైతే, ఆ దేవుడు మనం ఎరుగుటలో ముందుకు సాగి వెళ్తే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. we will receive strength, బలము పొందుతాం. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నాకున్న సమస్తాన్ని నేను పెంటగా
ఎంచుకుంటున్నాను. నాకు లాభం అని ఎంచుకున్న దాన్ని అంత నష్టంగా చేసుకోవాలనుకుంటున్నాను. ఒకటే అంబిషన్, ఒకే గోల్ ఏంటంటే ఐ వాంట్ టు నో హూమ్ ఐ యామ్ సర్వింగ్. నేను ఎవరిని ఎరిగి ఉన్నాను ఆయన తెలుసుకుంటాను. తెలుసుకోవడం కొరకు ఆ ప్రక్రియలో ఆ ప్రాసెస్లో నేను అతని ముందు గెయిన్ చేసిందంతా నేను పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడతాను. కనుక మొదటి విషయం ఏంటంటే వీ నీడ్ టు నో హూమ్ వీఆర్ ట్రస్టింగ్. మనం ఎవరిని నమ్మామో, ఎవరిని మన దేవుడిగా పెట్టుకున్నామో ఆ దేవుడు జీవము గల దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఆ కన్విక్షన్ మనకు చాలా చాలా అవసరం. దానియేలు కూడా అదే కన్విక్షన్ తోటి ధైర్యంగా సింహాల గుహలోకి వెళ్ళాడు. ఆ రాజు కూడా ఉదయాన్నే వచ్చి పిలుస్తున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు ఏ దేవుడిని సేవిస్తున్నావో నాకు తెలుసయ్యా. నీవు జీవము గల దేవుడిని సేవిస్తున్నా, ఆ జీవము గల దేవుడే నిన్ను సింహంలో నోళ్ల నుండి ఉదయకాల సమయంలో లెట్ us know him, ప్రభువుని తెలుసుకుందాం. రెండోది ఏంటంటే మరి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఎలాగో మనము ఈ విశ్వాస జీవితంలో బలము కలిగి ముందుకు సాగి వెళ్ళొచ్చు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. ఇందులో కూడా అవసరమైన మాట ఆఖరి లైన్లో ఉంది. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. మొదటిది దేవుని ఎరుగుట వలన మీకు బలం వస్తుంది. రెండోది యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. మన దేవుని యందు మనం ఆనందించవలసిన వారు. దేవుని యందు ఆనందించాలంటే దేవుని లోనికి మనం రావాలి. ప్రభువు నందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు ఆనందించడం వలన మీరు బలము పొందుతారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఫిలిప్పీ సంఘానికి రాసిన ఆ లెటర్లో పౌలు గారు గుర్తు చేస్తున్న మాట, ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభువు నందు ఆనందించండి. మీ ప్రభు మీకున్నాడని ఆనందించు. యుల్ బి స్ట్రాంగ్, నువ్వు బలంగా ఉంటావు. యూ విల్ రిసీవ్ స్ట్రెంగ్త్, నువ్వు బలం తెచ్చుకుంటావు. సంతోషమే సగం బలం అన్నారు. సంతోషం మనకు బలం ఇస్తుందంట. ఏ సంతోషం? ప్రభువు నందు మనం సంతోషించవలసిన వారము, ప్రభువు నందు మనం ఆనందించవలసిన వారమును. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 15వ వచనమును ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు అని రాయబడింది. తిరిగి ఇదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఇటువలనే మీరును ఆనందించండి, నాతో కూడా సంతోషించండి. జైల్లో ఉండి సంతోషిస్తున్నాడంట, బంధకాల్లో ఉండి సంతోషిస్తున్నాడంట, ప్రేతోర్యం అనే సైన్యం మధ్యలో ఉండి సంతోషిస్తున్నాడంట. నాతో కూడా మీరు కూడా సంతోషించండి. ఎక్కడదా సంతోషం? పౌలు అని అడిగితే నేను ఐఎమ్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. మరలా చెప్తాను, ప్రభులో మీరు ఆనందించండి. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం మాట గుర్తొస్తా ఉంది. అందులో ఉంటుంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. మీలో ఎవరైనా మరి సంతోషంగా మీరు ఎవరైనా సంతోషంగా ఉన్నాడా అతడు దేవుణ్ణి స్తుతించవలెను. ఎవరికైనా 5:13 యాకోబు, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. అంటే సంతోషంగా ఉంటే కీర్తనలు పాడతాం, కీర్తనలు పాడుతుంటే సంతోషంగా ఉంటాం. ప్రభు స్తుతించడం ద్వారా నీకు సంతోషం వస్తుంది. నువ్వు సంతోషంగా ఉండటం ద్వారా యూ విల్ ఎక్స్ట్రాక్ట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి నుంచి నువ్వు బలాన్ని నువ్వు డ్రా చేసుకుంటావు. దేవుని యందు ఆనందించడం చాలా అవసరం. పాటలు పాడడం ద్వారా, స్తుతించడం ద్వారా మన ఆత్మ ఉల్లసిస్తుంది, మన ప్రాణాలు తెప్పరిల్లుతాయి. అందుకే ఆరాధనలో ప్రతి మరి కూడికల్లో మనం ప్రభుని స్తుతించడం, ఆరాధించడానికి ఒక ముఖ్యమైన భాగంగా మనం పెట్టుకుంటాం. స్తుతించడం ద్వారా ఆనందిస్తాము, ఆనందించడం ద్వారా మనలోనికి బలము వస్తుంది. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుతారు. ప్రభునందు స్తుతిద్దాం, ప్రభువుని బట్టి ఆనందిద్దామండి. నీ అంశాలు చూసుకుని దిగులు పడద్దు, నీ ప్రభువుని బట్టి సంతోషించు. నీవు స్తుతిస్తుంటే నీకు సంతోషం వస్తుంది, నీ సంతోషం నిన్ను బలపరుస్తుంది. నాకు 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో జరిగిన ఒక పెద్ద సంఘటన, ఇశ్రాయేల్ జీవితంలో జరిగిన ఈవెంట్ గుర్తొస్తా ఉంది. మోయోబీలు, మెయోనీయులు, అమ్మోనీయులు, శేయిరు మన్యవాసులు, బోల్డ్ అంతమంది రకరకాల శత్రుగణాలు కలుసుకుని ఒకటయ్యి యూదారాజుని యెహోషాపాతు మీదకి వస్తారు. చాలా భయపడిపోతారు. ఉపవాస దినం ప్రకటిస్తారు, జనాలందరినీ కూడుస్తారు. అందరు వచ్చి వారి వారి పిల్లలతో సహా, స్త్రీలతో సహా వచ్చి దేవుని సల్లి ఏడుస్తుంటారు. దేవా, ఇన్ని గుంపులు వారు కలిసి రాబోతున్నారు మా మీదకి, వారితో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదయ్యా, నీవే మాకు దిక్కయ్యా అని చాలా విలవిల్లాడిపోతా ఉంటారు.
యు బిగాన్ టు ప్రైజ్ గాడ్, ఇట్ విల్ లీడ్ యూ ఇన్ టు జాయ్. సంతోషంలోకి మిమ్మల్ని మీ ప్రాణాలకు తెప్పరిల్లా చేస్తుంది. మీలో ఉన్న దిగులు వెళ్ళిపోద్ది, మీలో ఉన్న దుఃఖం వెళ్ళిపోద్ది, మీ హృదయాల ఆనందంతో నిండుతుంది. ఆనందం మీకు బలాన్ని ఇస్తుంది. అదే జరిగిందండి. యెహోషాపాతు గాయకులను నియమించాడు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టాడు. వైల్ దేవర్ ప్రైజింగ్ అండ్ సింగింగ్ అంటూ గాడ్, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. దేవుని యొక్క ఇంటర్ఫియరెన్స్ అక్కడ మనకు కనబడుతుంది. దేవుడు వారి మధ్య శత్రువుల మధ్యలో మాటుగాండ్రను పెట్టాడని వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం మొదలు పెట్టేశారు. వాళ్ళ మధ్య ఎన్నో డిస్ప్యూట్స్ వచ్చేసినాయి, ఎన్నో తేడాలు వచ్చేసేసినాయి. మోయాబీలు మేయోనీలు చంపుతున్నారు, మేయోనీలు అమ్మోనీలు చంపుతున్నారు, అమ్మోనీలు సేయిరు మన్యవాసులు చంపుతున్నారు. అలా ఒకళ్ళొకళ్ళు చంపుకుని ఒక్కడు కూడా మిగిలిలేరంట. మొత్తం శవాలు కొట్టయిపోయిందంట. ఏం చేశారు వీళ్ళు? శత్రువుని జయించాలని యుద్ధాలు చేశారా? ప్రాణాలు పోగొట్టుకున్నారా? రక్తాన్ని కార్చారా? అంటే ఏమీ చేయలేదు. వాళ్ళు చేసింది పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టారు. దే బిగాన్ టు రిజాయిస్. సంతోషం వారి హృదయాల్లోకి నిండుగా వచ్చేసింది. దే బికేమ్ స్ట్రాంగ్. ధైర్యం వచ్చేసింది, బలం వచ్చేసింది. వారి కళ్ళ ముందే సైన్యం అంతా, శత్రు సైన్యం అంతా ఎక్కడికక్కడ గుట్టలుగా శవాలుగా పడిపోయారు. దే బిగాన్ టు ప్రైజ్ గాడ్. ఇదంతా ఉందండి సంఘటన. 2 దినవృత్తాంతాల గ్రంథం 20 అధ్యాయంలో ఉంది, రాయబడి ఉన్నది. రికార్డెడ్, ఇట్ వాజ్ రికార్డెడ్. వాళ్ళు దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. బెరాకా లోయలో వాళ్ళు దేవుని స్తుతించారంట. అది వారికి ఒక ఆశీర్వాదపు లోయగా మారిపోయింది. ఎంత బాగుంది! ఇదే కాల సమయంలో జ్ఞాపకం పెట్టుకోండి. స్తుతి నీకు శక్తినిస్తుంది. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. స్తుతి నీలో ఉన్న దుఃఖాన్ని పటాపంచలు చేస్తుంది. నీలో ఉన్న వరీస్, స్ట్రెస్, ప్రెషర్, డిప్రెషన్ అంతా వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. నీకు ఆనందాన్ని కలుగు చేస్తుంది. తద్వారా యు బికమ్ స్ట్రాంగ్. కనుక దేవుని ఎరుగువారు బలం పొందుతారు, దేవుని యందు ఆనందించేవారు బలం పొందుతారు. 3వ అంశం చెప్తాను చూడండి. మరి యెషయా గ్రంథము 40వ అధ్యాయము ఆఖరి వచనం, 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు those who wait upon the Lord will renew their strength. ఎవరు దేవుని కొరకు ఎదురు చూస్తారో, ఎవరు దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు సహనంతో కనిపెట్టుకొని ఉంటారో వారి ఆ బలము రెన్యూ చేయబడుతుందంట. దేర్ స్ట్రెంగ్త్ విల్ బి రెన్యూడ్. లేక వారు నూతన బలము పొందుతారు. ఒక క్రొత్త బలం వచ్చేస్తంట, క్రొత్త శక్తి వాళ్ళను కమ్ముకుంటుందంట. ఏం చేస్తారంట? ఆ బలంతో శక్తి సొమ్మసిల్లక నడిచిపోతారు. నడుస్తూ ఉంటారు. ఒక టైం వస్తుంది అలయకుండా పరిగెత్తారంట. పరిగెత్తుంటే అలసట వచ్చేస్తుంది కదా. ఎలాంటి వాళ్ళకన్నా అలసట వస్తుంది కదా. నడుస్తుంటే ఎలాంటి వాళ్ళకన్నా కొన్ని గంటల కన్నా సొమ్మసిల్లుతారు కదా. సొమ్మసిల్లకుండా నడుస్తారంట, అలయక పరిగెత్తుతారంట. ఆఖరికి ఆ బలం, ఆ నూతన బలం వాళ్ళని ఎంత స్ట్రెంగ్తెన్ చేస్తుందంటే పక్షి రాజు వలె వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పైకి ఎగిరిపోయి మధ్యాకాశంలో తమ ప్రభువును కలుసుకుంటారు. Those who wait upon the Lord will renew their strength. కనుక దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు నూతన బలం వస్తుంది. We need to wait upon the Lord. దేవుని కొరకు వెయిట్ చేయాలి. దేవుడు ఏం చేయలేదని చెప్పి నిరాశపడడం కాదు, దిగులు పడడం కాదు, దుప్పటి కప్పుకొని పండుకోవడం కాదు, లేక ఎవరితో మాట్లాడుకుని ఉండటం కాదు, లేక దేవుడి మీద అలగడం కాదు, మందిరాలకు మానేసేయడం కాదు. చాలా అలిగి బైబిల్ పక్కన పెట్టేస్తారు. దేవుని మీద అలిగి ప్రార్థన చేయడం మానేస్తారు. దేవుని మీద అలిగి మందిరానికి రావడం మానేస్తారు. కాదు సుమా, నువ్వు దేవుడి మీద అలిగితే నీకేమీ రాదు. నీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడు జరిగించాలంటే ఆ దేవుడి మీద ఆశ పెట్టుకో. చూడండి 131 కీర్తనలో అదే మాట ఉంటది. దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలంట. ఆయన బలమైన కార్యాల కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలంట. 130వ కీర్తన 6-7 వచనాలు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఒక వాచ్మెన్, ఒక నైట్ డ్యూటీలో ఉన్న వ్యక్తి ఎప్పుడు తెల్లవారుదా అని ఎదురు చూస్తారంట. ఎందుకు? తెల్లవారితే డ్యూటీలోంచి దిగొచ్చు. దే కెన్ రిలాక్స్, దే కెన్ మూవ్ టు దేర్ హౌసెస్. వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కావలి వారు ఉదయం కొరకు వేచి ఉన్నట్టు మనం ఆశతో ప్రభు కొరకు ఎదురు చూడాలంట. ఎదురు చూచినప్పుడు
ప్రభు మనకు గొప్ప కార్యాలు చేస్తాడంటే. ఆయన వద్ద కృప దొరుకును, ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన నీ యొక్క పాపాలన్నిటి నుంచి నేను విమోచిస్తానని రాయబడింది. కనుక యెహోవా కొరకు ఎదురు చూచటం అనేది ఉంది. అసహనం వద్దు, సహనం అవసరం. నాకిక ఓర్పు లేదండి అనొద్దు. ఓర్పు ఎక్సర్సైజ్ చెయ్యి, ఓర్పు సాధన చెయ్యి, ఎదురు చూడు ఆయన కోసం. ఆయన తన కార్యాలు నీ జీవితంలో ఖచ్చితంగా జరిగిస్తాడు. ఈవేళ కాదు, రేపు కాదు, ఎల్లుండేలా, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కాదు, 10 సంవత్సరాల తర్వాత దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు. ఫర్ దట్ యు నీడ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. దాని కొరకు నువ్వు దేవుడి మీద ఆధారపడు, ఆశతో ఎదురు చూడు. కానీ ఏదో ఆయన ఒక ఆప్షన్ లాగా, ఆయన కాకపోతే ఇంకోటి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెళ్ళిపోబాక. దేవుడి మీద ఆధారపడు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూపులు కలిగి ఉండు. దేవుడు నీకు బలం ఇస్తాడు, బలమైన కార్యాలు చేస్తాడు. ఇది 3వ అంశం. 4వ అంశంలోకి వెళ్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతాలు. ఇది కీర్తన, దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనలో దావీదు ఒక గొప్ప సత్యాన్ని తాను బయలుపరుస్తున్నాడు. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 11వ వచనం, లేక దానికన్నా ముందు 27వ వచనం చదువుకుందాం. 16:27. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన వద్ద ఉన్నవి. ఆయన వద్ద చాలా ఉన్నాయి. ఆ ఉన్న వాటిల్లో ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్న అంశం కూడా ఆయన దగ్గర ఉంది. బలానికి చిరునామా ఎక్కడ, బలం ఎక్కడ దొరుకుద్దండి అని కనుక అడిగితే, బలమును సంతోషమును ఆయన వద్ద ఉన్నవి. అవును, 16వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఇక్కడ రాయబడింది, బలము సంతోషము ఆయన వద్ద దొరుకుతుంది. సంతోషంకి మూలమాయనే, బలానికి కూడా మూలమాయనే. ఆయన సన్నిధిలోనే నీకు సంతోషం, ఆయన సన్నిధిలోనే నీకు బలం. అందుకేం చేద్దాం మనం? వి నీడ్ టు సర్చ్ ఫర్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధి కొరకు మనం వెతకాల్సిన వారంగా ఉన్నాం. ఇదే అధ్యాయం 11వ వచనంలో ఉంది, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన సన్నిధిని వెతుకు, ఆయన సన్నిధిలో నీకు బలము దొరుకుతుంది. ఆయన సన్నిధిలో ఎవరు గడుపుతారో వారికి బలం వస్తుంది. 105వ కీర్తన 4వ వచనంలో కూడా ఇదే మాటకు మనకు కనబడుతుంది. యెహోవాను వెదకుడి, ఆయన సన్నిధిని వెదకుడి, ఆయన బలమును వెదకుడి. నువ్వు ఆయన బలాన్ని వెదకాలంటే ఆయన సన్నిధిని వెదుకు. గో అండ్ సిట్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిలో కూర్చో. దావీదు రాజు ఇశ్రాయేలీయుల మరి ఆ విస్తారమైన రాజ్యానికి, ప్రజలకు అద్భుతమైన సుస్థిరమైన రాజ్య పరిపాలన అందిస్తున్న దావీదు ఎంత బిజీగా ఉండుంటాడు, ఎంత బిజీ షెడ్యూల్ తను కలిగి ఉంటాడు. అయినా కానీ 27వ కీర్తన 3-4 వచనాల్లో చూడండి, లేక 4వ వచనం చదువుతాను. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఒకే ఒక వరం దేవుణ్ణి అడగాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? ఆయన ప్రసన్నతను చూడాలనుకుంటున్నా, ఆయన ఆలయంలో ధ్యానించాలనుకుంటున్నా, నా జీవితకాలం అంతా ఆయన మందిరంలోనే ఉండాలనుకుంటున్నాను. నా జీవితకాలం అంతా ఆయన సన్నిధిలోనే ఉండాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో బలము దొరుకుద్ది. ఆయన బలము లేకుండా నేను ఈ రాజ్యాన్ని పరిపాలించలేను, ఈ ప్రజలను పరిపాలించలేను, వీళ్ళని నేను ముందుకు తీసుకెళ్లలేను. నేను ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే, ఈ ప్రజలకు అద్భుతమైన పరిపాలన నేను అందించాలంటే ఐ నీడ్ స్ట్రెంగ్త్ అండ్ ఐ క్యాన్ రిసీవ్ దట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిలో నుంచి నేను ఆయన బలమును పొందగలను. చూడండి 8వ వచనంలో అంటున్నాడు, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదికేదనని నా హృదయము నీతో అని రెస్పాండ్ అయ్యాను. నువ్వు ఏమడిగావో నేను అది చేస్తానన్నాను. నా సన్నిధిని వెదకమని చెప్పావు. యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నేను నా హృదయం నీతో అన్నది. ప్రభు కూడా అదే మాట చెప్తున్నాడు. నా సన్నిధిని వెదకండి, నా సన్నిధిలో నిలబడండి, నా సన్నిధిలో కనబడండి. ఎందుకంటే నా సన్నిధిలో మీకు బలము దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, ఘనత ప్రభావాలు దొరుకుతాయి. 6 లక్షల కాల్బలాన్ని, లేక 20 లక్షల ప్రజలను ఐగుప్తు దేశం నుండి 40 సంవత్సరాలు ప్రయాణం సాగించి
కనాను దేశ పొలిమేరల దాకా తీసుకెళ్లాడంటే మోషేకి ఎక్కడి నుంచి బలం వచ్చింది? ఎక్కడైతే తనకు ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అని కనుక ఆలోచన చేస్తే దేవుని సన్నిధి నుంచి తాను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చాడు. అందుకే ఒక టైం వచ్చేటప్పటికి అన్నాడు, అయ్యా నీ సన్నిధిని నాతో కూడా రానిమ్ము, నీ సన్నిధి నాతో కూడా రాని ఎడల నన్ను పోనీయొద్దు, నేను వెళ్ళను, ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళను. అన్లెస్ యు ఆర్ విత్ మీ అండ్ యువర్ ప్రెజెన్స్ ఈస్ విత్ మీ ఐ కెనాట్ మూవ్. ముందుకు వెళ్ళలేనయ్యా. ప్రభు వాగ్దానం చేశాడు 32వ అధ్యాయం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, మేము ముందుకు బయలుదేరి. దేవుని సన్నిధి మనల్ని బలపరుస్తుంది. దేవుని సన్నిధి మోషేను బలపరిచింది. దేవుడే మోషేతో ఉన్నాడు కాబట్టి మోషే అంత సుదీర్ఘమైన ప్రయాణం అన్ని లక్షల మందిని తీసుకొని వెళ్ళగలిగాడు. దావీదు 40 సంవత్సరాల సుభిక్షమైన పరిపాలన ఇశ్రాయేలుకి అందించడానికి గల కారణం ఏంటంటే గాడ్స్ ప్రెసెన్స్ విత్ డేవిడ్. దేవుని సన్నిధి, దావీదుతో ఉన్న దేవుని సన్నిధి దావీదును 40 సంవత్సరాల సుభిక్షమైన పరిపాలన అందించడానికి బలపరిచింది. మోషేతో ఉన్న దేవుని సన్నిధి 40 సంవత్సరాల అరణ్య యాత్రలో 20 లక్షల ఇశ్రాయేలును నడిపించడానికి బలపరిచింది. ఈరోజు దేవుని సన్నిధి నిన్ను నన్ను బలపరిస్తే తప్ప మనం ముందున్న యాత్రలో ముందుకు సాగి వెళ్ళలేము. కనుక దేవుని సన్నిధిని వెతుకుదాం. ఆయన సన్నిధిలో మనకు బలము దొరుకును. 5వ అంశంలోకి వద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. కనుక తమ దేవుని ఎరుగుట వలన, తర్వాత యెహోవా యందు ఆనందించడం వలన, యెహోవా కొరకు ఎదురు చూచడం వలన, యెహోవా సన్నిధిని వెదకుట వలన. ఇప్పుడు మనం 5వ అంశాన్ని చూసుకుందాం. 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. యథార్థవంతులను బలపరుస్తాడంట. యథార్థత కలిగిన వారికి దేవుడు ఫ్రీగా, ఉచితముగా హీ విల్ ట్రాన్స్మిట్ హిస్ స్ట్రెంగ్త్, తన బలాన్ని ఇచ్చేస్తాడంట. హీ వాజ్ సర్చింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. లోకమంతటా ఆయన కనులు సంచారం చేస్తున్నాయంట. ఎందుకు? యథార్థవంతులను బలపరచడానికి. ఒక వ్యక్తి యొక్క యథార్థత ఆ వ్యక్తిని బలపరుస్తుంది, ఆ వ్యక్తికి బలాన్ని ఇస్తుంది, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని, సత్తాని, దమ్మిస్తుంది. ప్రియమైన వారలారా, యథార్థత మనకు బలాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే యథార్థవంతులను బలపరచడానికి బలమైన దేవుడు ఈ లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోకి వస్తే, ఊజు దేశంలో యోబు అనే ఒక భక్తుడున్నాడు. అతని గురించి రాయబడింది, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. జోబ్ వాజ్ అప్రైట్, కరెక్ట్ గా ఉండేవాడు, యథార్థవంతుడు. యోబు యొక్క యథార్థతే బలపరిచింది. యోబుకు వచ్చిన కష్టాలు మనం ఇంకెవరి జీవితాల్లో చూడలేదు కదా, వినలేదు కదా, చదవలేదు కదా. అంత భయంకరమైన కష్టాలు, అంత భయంకరమైన సిచ్యుయేషన్ ఎలా విత్స్టాండ్ కాగలిగాడు, ఎలా ఓవర్కమ్ చేయగలిగాడు, ఎలా 2 ఆశీర్వాదాన్ని తను అనుభవించగలిగాడు, అందుకోగలిగాడు తెలుసా? జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ అప్రైట్నెస్ అండ్ ఇంటిగ్రిటీ. తన యథార్థత తనను బలపరుస్తూ వచ్చింది. తనలో ఉన్న యథార్థతను బట్టి దేవుడు తనను బలపరుస్తూ వచ్చాడు. దేవుడు కూడా అపవాదితో అదే సవాలు చేస్తాడు. నా సేవకుడైన యోబును గురించి ఎప్పుడన్నా విన్నావా? అతని యథార్థతను గురించి నువ్వు ఎప్పుడన్నా విన్నావా అని సవాలు చేశాడు. యోబు భార్య కూడా వచ్చి, అయ్యా ఇంకెందుకయ్యా నీకు యథార్థత, ఎంత యథార్థంగా ఉంది నీకు ఉండి నీకేమొచ్చింది? బిడ్డలు పోయిరి, పశువులు పోయినాయి, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, పిచ్చోళ్ళ కూర్చున్నావు నడి రోడ్డులో, ఇంకెందుకు నీకు ఈ యథార్థత, ఈ అప్రైట్నెస్, ఈ ఇంటిగ్రిటీ నీకేం హెల్ప్ చేసింది? వదిలేసి, యథార్థతను వదిలేసి, యెహోవాను దూషించి మనం చచ్చిపో. ఈ బ్రతుకు బతికే కన్నా చావు నీకు. యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుడి నుంచి ఎంత మేలు అనుభవించిన మనము ఆయన నుంచి కీడు అనుభవించతగమా? మాట్లాడొద్దని చెప్పాడు. యథార్థత యోబును బలపరిచింది. యథార్థత యోబును బలపరిచింది. ఆ పరిస్థితుల్లో తన స్నేహితులు వస్తే యోబు సిచ్యుయేషన్ చూచి దగ్గరకు కూడా రాలేకపోయారు. చాలా దూరంలోనే
అలాగే కూర్చుండిపోయారంట ఫర్ 7 long days. సుదీర్ఘమైన 7 రోజులు దూరంగా కూర్చుండిపోయి ఆ తర్వాత స్టామినా తెచ్చుకొని, యోబు నిన్ను ఇంత దుస్థితిలో చూస్తాం అనుకోలేదు మేము, నిన్ను చూడగానే నీరు గారిపోయాం, శక్తి వెళ్ళిపోయింది, మా కాళ్ళలో సత్వం తెలిపోయింది, కుప్పగొలిపోయాం. 7 రోజుల తర్వాత దే బిగాన్ టు స్పీక్, మాట్లాడటం మొదలుపెట్టారు. అదే యోబు ఆ పరిస్థితులన్నిటినీ తట్టుకోగలిగాడు. కారణం ఏంటంటే తన యొక్క యథార్థత. ప్రియమైన వారలారా, యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు. నీ యథార్థతే నీ బలమునకు మూలమవుతుంది. కుటిలత అక్కర్లేదు, కపటం అక్కర్లేదు, కుట్ర అక్కర్లేదు, అవి ఇవి కల్పించాల్సిన అవసరం లేదు, కృత్రిమమైన జీవితాలు అవసరం లేదు. యథార్థత ఒక వ్యక్తికి బలాన్ని ఇస్తుంది. యథార్థత ఒక వ్యక్తి తన మార్గాన్ని సరళం చేసుకోవడానికి, దేవుడి నుంచి బలమును అందుకోవడానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది. 6వ అంశాన్ని చెప్తాను చూడండి. జకరియా గ్రంథంలోకి వెళ్దాం. 12వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. యెరూషలేము అధికారులు అంటున్నారంట. ఏమంటే యెరూషలేము నివాసులు చెప్పుకుంటున్న ఒక మాట యెరూషలేము అధికారులు బయటకు తీసుకొని వచ్చారు. ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ జెరూసలేం వాళ్ళు ఒక స్టేట్మెంట్ బయటకు తెచ్చారు. మేము ఎందుకో తెలుసా ఇంత స్ట్రాంగ్ ఉన్నాము, ఇన్ని కష్టాల్లో, ఇన్ని ఇబ్బందుల్లో, నానా రకాలైన హెరాస్మెంట్స్, థ్రెటనింగ్స్, వీటన్నిటి మధ్యలో యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది అని తమ హృదయముల యందు చెప్పుకుంటుంటారంట. దేవా నిన్ను నమ్ముకుంటున్నాం కాబట్టి మేము బలం ఉన్నాం, నిన్ను నమ్ముకున్నాం కాబట్టి మాకు బలం వస్తుంది. ప్రియమైన వారలారా, దేవుని యందు మనం ఉంచే నమ్మకం మనల్ని బలపరుస్తుంది. నువ్వు దేవుడి మీద నుంచి నీ మనసు పక్కకు మళ్ళించుకున్నావంటే, దేవుడి మీద నున్న నమ్మకాన్ని నువ్వు వదిలిపెట్టేశావంటే బలహీనమైపోతావు. will become weak in all aspects, physically, mentally, spiritually, etc. etc. కనుక ఉదయకాల సమయంలో 6వ అంశంగా జ్ఞాపకం పెట్టుకున్నాం. విశ్వాసము ద్వారా లేక దేవుని నమ్ముకొనుట చేత మనం బలం పొందుతాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనుక మనం వెళ్తే అక్కడ విశ్వాస వీరులు ఉన్నారు. ఆ విశ్వాస వీరులను ఎందుకు చెప్పారంటే వారు విశ్వాసము ద్వారా బలము పొంది బలమైన కార్యాలు చేశారు. అందుకని ఆ ప్రాంతాన్ని, ఆ భాగాన్ని, లేకపోతే అధ్యాయంలో సమకూర్చబడిన వారిని ఏమంటారంటే దే ఆర్ ఇన్ ఏ హాల్ ఆఫ్ ఫెయిత్ అంటారు. విశ్వాస వీరుల ప్రాంగణం అది. దేవుడి మీద ఉన్న విశ్వాసము నోవహుని చుట్టుపక్కల ఎవ్వరు నమ్మకపోయినా, చుట్టుపక్కల వాళ్ళందరూ తనను అపహసిస్తున్నా, తనను తన ఇంటి వారిని రక్షించుకోవడానికి ఒక 3 అంతస్తుల ఓడను సిద్ధపరచుకోవడానికి వాళ్ళను బలపరిచింది, నోవహును బలపరిచింది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి జోక్స్ చేస్తున్నారు, పిచ్చోడు, ఓడంట, వర్షం అంట, నీళ్ళంట, పిచ్చి మాటలు. ఏంటి నమ్మకం? వాళ్ళ వైపు చూడలేదు. తనకు ఆర్డర్స్ పాస్ చేస్తున్నా, తనకు ఆజ్ఞాపిస్తున్నా దేవుని మాటల మీద నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకం నోవహును ఎంత బలపరిచిందంటే 3 అంతస్తుల అద్భుతమైన ఓడను కట్టడానికి తయారు చేసింది. ఇక ఎలా చెప్పుకుని వెళ్తే అన్నీ అవే. విశ్వాసమును బట్టే హేబెలు దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించాడు. విశ్వాసమును బట్టే దేవుడు యోహానుకు మరణమును చూడకుండా కొనుక్కోబడ్డాడు. అన్ని విశ్వాసమును బట్టి. అంటే ఏంటంటే విశ్వాసం వాళ్ళను బలపరిచింది. హనోకు మరణం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. మరణాన్ని అధిగమించాడు. మరణపు రుచి, మరణపు వాసన తెలవలేదు హనోకుకు. అధ్యాయం 33వ వచనం. విశ్వాసము ద్వారా వాళ్ళని విశ్వాసం బలపరిస్తే ఏమేం చేశారు? వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు. అంటే విశ్వాస బలం, విశ్వాసము ద్వారా వారు పొందిన బలం వాళ్ళని గొప్ప గొప్ప రాజ్యాలు, శత్రు రాజ్యాలు జయించడానికి వాళ్ళకి అవకాశాన్ని, శక్తినిచ్చింది. నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలను పొందారు, సింహముల నోళ్లను మూశారు, అగ్ని బలములను చల్లార్చారు, ఖడ్గదారులను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలయ్యారు, అన్యుల సేనలను
పారద్రోలిరి. ఇలా చెప్పుకుంటా వెళ్తే చాలా ఉన్నాయి, ఇంకా లాస్ట్ దాకా ఉన్నాయి. 38వ వచనం దాకా విశ్వాసం ద్వారా వాళ్ళ బలం వాళ్ళని ఏమేమి చేయించిందో. నీతి కార్యాలు చేశారు, రాజ్యాలను జయించారు, సింహాలను వాళ్ళను మూసారు, అగ్ని జ్వాలలను అగ్ని బలమును చల్లార్చారు. వీటన్నిటిలో ఒకటి, విశ్వాసము ద్వారా వారు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. యు మే బి వీక్, యు మే బి ఫిజికల్ వీక్, భౌతికంగా చాలా వీక్ ఏమో నీవు. వాడిపోతే ఒకటి ఏదో ఒకటి వస్తుందేమో నీ మీదకి. థైరాయిడ్ పోతే, షుగర్ పోతే, బీపీ లేదా అన్నిటితో సస్టైన్ అయ్యి ముందుకెళ్తున్నావేమో. డోంట్ ఫియర్, డోంట్ బి అఫ్రైడ్, భయపడొద్దు. వారు విశ్వాసం ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. ఎంత బాగుంది మాట. నువ్వు బలహీనంగా ఉన్నావా? భౌతికంగా, మెంటల్గా స్ట్రెంగ్త్ చాలట్లేదా? స్పిరిచువల్గా చాలని స్టామినా లేదా? పర్వాలేదు, నీవు బలహీనంగా ఉన్నా నిన్ను బలపరిచే దేవుడు నీకు ఉన్నాడు. విశ్వాసము ఒక వ్యక్తికి బలాన్ని ఇస్తుంది. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయం ఈ అంశాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. నిన్ను బలపరచడానికి దేవుడు నిన్ను నియమించుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ వాంట్స్ టు స్ట్రెంగ్థెన్ యు. దేవుని ఎరుగు వారు బలం పొందుతారు. యెహోవా యందు ఆనందించు, నీకు బలం వస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూడు, నీకు నూతన బలం వస్తుంది. యెహోవా సన్నిధిని వెదకు, అది నీకు నూతన బలాన్ని ఇస్తుంది. యథార్థంగా నడుచుకో, అది నీకు నూతన బలాన్ని ఇస్తుంది. ఆయన యందు నమ్మిక ఉంచు, అది నీకు బలాన్ని ఇస్తుంది. మనకు మూలము, మన బలమునకు మూలము ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. దేవుడి మీద పెట్టు మనసు, ఇంకెటు డైవర్ట్ అవ్వద్దు. నీకు బలమైన దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీకు బలము ధరింపజేసే దేవుడిని నువ్వు మర్చిపోవద్దు, ఏమారొద్దు. న్యాయాధిపతుల గ్రంథం 13 నుంచి 16 అధ్యాయాల వరకు బలవంతుడైన సంసోను కనపడతారు మనకి. దేవుడు అద్భుతంగా సంసోనికి బలాన్ని అనుగ్రహిస్తాడు, ఫిజికల్ స్ట్రెంగ్త్. ఇక ఆ స్ట్రెంగ్త్తో ఒక సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టు చీల్చేశాడు. 300 నక్కలు తీసుకుని 2 నక్కలు తోకలు కట్టి వాటి మధ్య దివిటీలు వెలిగించి గోధుమ చేలల్లో వదిలేశాడు, తగలబడిపోయింది. ఒక్క గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపేశాడు. ఇలా చదువుకుంటా వెళ్తే, గుర్తు చేసుకుంటే సంసోన్ జీవితంలో ఎన్నో కార్యాలు, మామూలు అన్యూజువల్ థింగ్స్. ఎక్కడివి? ఎలా చేసావు శాంసన్ నువ్వు? నన్ను బలపరిచాడు దేవుడు. యెహోవా ఆత్మ తను బలపరచగా, యెహోవా ఆత్మ తన మీదకి రాగా అని స్పష్టంగా రాయబడింది. అయితే విచారం ఏంటంటే, ఈ మిస్యూజ్డ్ హిజ్ స్ట్రెంగ్త్. తన బలాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు, లైట్ గా తీసుకున్నాడు, తేలిగ్గా తీసుకున్నాడు. అక్కడికి ఒక వేశ్య చేతుల్లో పట్టబడ్డాడు. తన బలం అంతా వెళ్ళిపోయింది. నిస్సహాయుడుగా, బలహీనుడుగా, తల మీద వెంట్రుకలు లేకుండా, కళ్ళు ఊడబెరికి ఆ ఫిలిస్తీన్ల చెరసాల్లో వేసేశారు, తిరగలు వేసేటానికి. అయినా దేవుడిని అడిగాడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. కొంచెం బలం రాగానే దాగోను దేవత గుడి మధ్యలోకి నన్ను తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు అక్కడ నేను ఒక లాఫింగ్ స్టాప్ చేసేశారు. పిచ్చి పిచ్చిగా జోక్స్ వేస్తా, నవ్విస్తా, ఇటు కొడతా, అటు తోస్తా చేస్తావు, అవహేళన చేస్తున్నారు. దేవా, ఈ ఒక్క మారుకు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బలపరచమని చెప్పి ఆ దాగోను దేవత గుడికి మూలమైన 2 స్తంభాలను పట్టుకొని బలంగా వాటిని వంచాడు. రాయబడిన మాట ఏంటంటే, తన జీవిత దినాలన్నిటా తాను చంపిన వారి సంఖ్య కన్నా ఆఖరి రోజు ఆ దేవాలయంలో చంపబడిన ఫిలిస్తీన్ల సంఖ్య గొప్పదంట. గాడ్ ఈజ్ అవర్ సోర్స్. డూ యు నో దట్? శత్రు సమూహము, శత్రు మోక ఎవరైనా కానీ, ఎంతటి వారైనా కానీ వాళ్ళ మీద మనకి అత్యధిక విజయం ఇస్తారు. అందుకే లోకాసువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను. శత్రువు ఎంత బలవంతుడైనా నీ ముందు ఎంత బలం ప్రదర్శించినా గుర్తుపెట్టుకో, ఆ బలం మీద నేను నీకు అధికారం ఇచ్చాను. నా అథారిటీ చొప్పున నీవు శత్రు బలాన్ని నిర్వీర్యం చేయొచ్చు. దేవుడిచ్చిన బలాన్ని మిస్యూజ్ చేసి బలహీనుడైపోతే సంసోను, బలహీనుడైన పౌలు బలం పరచబడ్డాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అంటాడు, నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తము చేయగలను. కడపటి అపోస్తలుడు, అపోస్తలులో దేవుని కృప ద్వారా చేర్చబడిన వాడు,
దేవుని కోసం అద్భుత ఆశ్చర్యక 3 మిషనరీ ప్రయాణాలు, సామాన్యమైన ప్రయాణాలు కాసుమా. యెరూషలేములో గొప్ప సేవ, ఆఖరికి రోమాపట్నంలోకి వెళ్ళి కైసరు ముందు పెద్ద పెద్ద అధికారుల ముందు నిలబడి దేవుని సేవ చేశాడు. ఎవరు బలపరిచాడు? పౌలుని దేవుడు బలపరిచాడు. అన్నాడు, నన్ను బలపరచవాన్ని బట్టే నేను సమస్తము చేయగలను అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం కూడా అదే. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అంటాడు. టు నో ద పవర్ ఆఫ్ హిజ్ రెజరక్షన్. ప్రియమైన వారారా, దేవుడు మరణములో నుండి తిరిగి లేచాడు. మరణము ఒక వ్యక్తిని శాశ్వతంగా నిర్వీర్యం చేసేస్తుంది. దేవుడు అనుమతిస్తే మరణం వస్తుంది. అయితే మరణము ఒక వ్యక్తిని తీసుకెళ్ళిపోవడానికి వస్తే ఎవ్వరు అడ్డుకున్నా ఆగదది. మరణానికి దయ లేదు, జాలి లేదు. అతీతంగా మరణం తీసుకెళ్ళిపోద్ది ఒక వ్యక్తిని. మరణం అంత బలమైంది. అయితే ఆ మరణాన్ని జయించిన పునరుద్ధానుడైన యేసు ఈరోజు ఆత్మస్వరూపుగా నీలో నాలో ఉన్నాడు. అవి మనం ఏం చేయాలి? వి నీడ్ టు ఎక్సర్సైజ్ దట్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఆ పునరుద్ధాన బలాన్ని మనం క్లెయిమ్ చేయాలి. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఆలోచన చేస్తుంటే, మనిషికి దేవుడు విల్ పవర్ పెట్టాడు కదా. విల్ పవర్ పెట్టాడు. తన విల్ పవర్ తోటి మనిషి సాధిస్తున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. బోల్డని డాక్టరేట్లు సంపాదిస్తున్నారు. బోల్డని విషయాలు పరిశోధించి డిస్కవరీ చేస్తున్నారు విత్ దేర్ విల్ పవర్. బట్ ఫర్ గాడ్స్ పీపుల్ దేర్ ఈస్ గాడ్స్ పవర్ ఇన్ దేర్ లైఫ్స్. దేవుని బిడ్డలకు వారి విల్ పవర్ కి గాడ్స్ పవర్ కూడా యాడ్ అయింది. యూ కెన్ లీడ్ ఎ మోర్ పవర్ఫుల్ లైఫ్. నీవు నేను వాళ్ళకన్నా ఇంకెక్కువైన శక్తివంతమైన జీవితాలు, బలం కలిగిన జీవితాలు జీవించవచ్చు. ఎందుకో తెలుసా? మానవునికి, మామూలు మానవునికి ఉన్నది ఒక విల్ పవరు, నీకు దేవుడు తన పవర్ ఇస్తాడు. దట్స్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ హిస్ రెజరెక్షన్. ఆయన పునరుద్ధాన బలం. విత్ హిస్ పవర్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. పౌలు అదే అంటాడు, నన్ను బలపరచువాడిని బట్టి నేను సమస్తము చేస్తాను. నేను ఎప్పుడు బలహీనుడో నేను అప్పుడే బలవంతుని. ఎందుకంటే నేను బలహీనంగా ఉన్నప్పుడే ఆయన తన బలాన్ని నా పక్షంగా చాలా విస్తృతంగా ఆయన చూపిస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో బలవంతులై ఉండుడి అని రాయి. బీ స్ట్రాంగ్, డోంట్ బీ వీక్. ఒప్పేసుకోవద్దు నాకు బలం లేదని. నా అంత వేస్ట్ ఫెలో లేడు, నా అంత బలహీనుడు లేడు, నేను ఎందుకు పనికిరానే సత్తా లేని మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు పౌలు గారు. బీ స్ట్రాంగ్, కన్ఫెస్ దట్ యు ఆర్ స్ట్రాంగ్. నాకేమండి, నా దేవుడు ఉన్నాడు, నేను బలవంతుడండి అని చెప్పు నువ్వు. ఎఫ్సి పత్రిక 6:10లో తోదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడై. ఎక్కడ నీకు బలం? ఎలాగ నువ్వు బలవంతుడు అంటావు? ఒకటే మాట, నా ప్రభువుని బట్టి నేను బలవంతుడు, నా ప్రభు యొక్క శక్తిని బట్టి నేను బలవంతుడు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన బలమై ఉన్నాడు. ఆయన మనకు బలం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మనకు బలము కలుగా నియమించాడు. ఆయనే మన బలము. ఆయన బలాన్ని మనం వి నీడ్ టు ఎక్స్ట్రాక్ట్, తెచ్చుకోవాలి. అందుకు వి నీడ్ టు డ్రా హిస్ పవర్, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా. 6 విధాలుగా ప్రభు యొక్క బలాన్ని అందుకుందాం. బలమైన క్రైస్తవ జీవితాలు జీవిద్దాం. ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి చాలినంత బలమును ప్రభు దగ్గర నుంచి అందుకుందాం. అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మా బలమై ఉన్నారు. మీరు మాకు బలము కలుగా నియమించి ఉన్నారు. మేము మిమ్మల్ని మా బలముగా గుర్తించి మిమ్మల్ని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. మీరిచ్చే బలాన్ని మేము ధరించుకోవలసిన వారంగా ఉన్నాం ప్రభా. మా ఫిజికల్, స్పిరిచువల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్కి మీరే మూలమని జ్ఞాపకం చేశారు తండ్రి. మీ నుంచి మేము బలం అందుకోవడానికి, బలమైన క్రైస్తవ జీవితాలు మేము జీవించడానికి 6 అంశాలు మా ముందుకు తీసుకొని వచ్చి ఉంటుండగా, ఈ 6 అంశములను ధ్యానం చేసి వాటి ప్రకారం నడుచుకుని నీ నుంచి బలము పొంది బలమైన క్రైస్తవ జీవితాలు మేము జీవించడానికి, ముందున్న దినాల్లో మేము ఏ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినా దీటైన రీతిలో, బలమైన రీతిలో దాన్ని అధిగమించడానికి నీ కృపను, నీ ఆత్మశక్తిని మాకందరికి అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.